బీసీ సంఘానికి సంబంధించిన నాయకులు ఉన్నారు. ఏంటి ఎట్లా చూడొచ్చు ఈ వాతావరణం నిన్న జరిగినటువంటి సిట్యుయేషన్ ఎట్లా అనిపించింది? నా పేరు బొల్లిపల్లి స్వామిగౌడ్ అండి. బీసీ విద్యార్థి సంఘ రాష్ట్ర అధ్యక్షుడు, ఉస్మా యూనివర్సిటీ రిసెర్చ్ స్కాలర్ జియాలజీ డిపార్ట్మెంట్. నిన్న ఏదైతే ఉస్మా యూనివర్సిటీలో విద్యార్థులపై, జర్నలిస్టులపై జరిగిన దాడిని మేము ఒక ప్రజాస్వామిక దాడిగా మేము పరిగణిస్తున్నాం. ఏదైతే ఉందో ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దానికి బాధ్యత వహించి తక్షణమే వారిపై యాక్షన్ తీసుకోవాలి. ఇవాళ పోలీసులు అనేవాళ్ళు ఎవరితో ఉంటారు? గత ప్రభుత్వంలో వాళ్ళు ఏమన్నారండి, ఫ్రెండ్లీ పోలీస్ అన్నారు. ఈరోజు లాఠీ పోలీస్ అవుతుంది. అంటే నేనేమంటున్నా, పోలీసులు అనేవాళ్ళు ఓన్లీ సబార్డినేట్స్, అంటే ఇది ప్రజా సేవకులు మాత్రమే వాళ్ళు. నీకు ఇక్కడ ఉస్మా యూనివర్సిటీకి రావాలంటే ఇక్కడ వీసీ పర్మిషన్ ఉందా పోలీసులకు మేము అడుగుతున్నాం. వాళ్ళకి ఆర్డర్స్ లేవు, ఏవీ లేవు. అవునండి, ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి నిరసన తెలిపే హక్కు ఉందండి. ఆర్టికల్ 91A ఫస్ట్ వాళ్ళు లా తెలుసుకోవాలి. లా తెలుసుకున్నాక రావాలి. ఏమడిగిరండి వాళ్ళు? ఏమన్నా రేవంత్ రెడ్డి గారు ఏమన్నా తీసుకున్న కమిషన్ వాళ్ళు షేర్ అడిగిర్రా? ఏమడిగిర్రండి వాళ్ళు? ఏమన్నా ఎమ్మెల్యే పదవి, ఎంపీ పదవి అడిగిర్రా? అరే నాయన, గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ అనే ఒక మూర్ఖుడు ఒక పిచ్చి నిర్ణయాలు తీసుకోవడం వల్లనే మిమ్మల్ని గెలిపించున్నాం. 1.5%తో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. ఆ విషయాన్ని మర్చిపోవద్దు. ఈరోజు ఎవరండి? ఈరోజు మా ఓట్లతో గద్దెనెక్కి మాపై దాడులు చేయడానికి ఈ పోలీసులను పెట్టించి ఈ యాక్షన్ ఏంటంటే, ఉస్మా యూనివర్సిటీ ఏమైనా పాకిస్తాన్లో ఉన్నదా? ఇది భారతదేశంలో ఉన్నదా? రాహుల్ గాంధీ గారు పొద్దున్న లేస్తే రాజ్యాంగము, పొద్దున్న లేస్తే ఆయన ప్రజాస్వామ్యం అనే మాట్లాడైనా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జరిగిన బట్టి ఇలాంటి హింస గురించి ఎందుకు మాట్లాడతలేడు? రాహుల్ గాంధీ గారు మాట్లాడాలి ఈ స్పందనపై. పార్లమెంటులో మాట్లాడుతున్నావు, ఈ దేశంలో ఒక నియంత మోడీ గురించి మాట్లాడుతున్నాం. అబ్జర్వ్ట్లీ నేను అప్రిషియేట్ చేస్తున్నావు మిస్టర్ రాహుల్ గాంధీ గారు. ఈ ఉస్మా యూనివర్సిటీలో నీ సొంత ప్రభుత్వంలో ఈ పోలీసుల రాజ్యం ఏంది? ఇందిరమ్మ రాజ్యం అంటే పోలీసుల, ప్రజారాజ్యం అంటే పోలీసుల రాజ్యమా? అంటే విద్యార్థులు ఏమన్నా వీళ్ళు వీధి రౌడీలా? నీకు ఏమన్నా జర్నలిస్టులు ఏమన్నా వీధి రౌడీలా? కొట్టే హక్కు ఎవరికి ఉంది? ఎవరిచ్చారు హక్కు మేము అడుగుతున్నాం. అంటే మీకు ఎటువంటి ఆర్డర్స్ ఉన్నాయి పోలీసు వారికి అడుగుతున్నాం. మీరు మా యొక్క ఫండమెంటల్ రైట్స్ దాడి చేస్తారా? అసలు ఎవరండి? ఈ రాష్ట్రంలో మానవ హక్కుల కమిషన్ లేదు కాబట్టి రాష్ట్ర హైకోర్టు వారు, సిజేఐ వారు గారు, చీఫ్ జస్టిస్ ఆఫ్ వాళ్ళు రాష్ట్ర హైకోర్టు వారు డైరెక్షన్ తీసుకొని ఆ పోలీసులపై యాక్షన్ తీసుకోవాలి. ఇంకొకటి, ఆ జీ తెలుగు మెయిన్ స్ట్రీమ్ ఉన్నటువంటి ఆయన శ్రీచరణ్ గారు అయితే, మన మైపాలయదానం అయితే ఇక్కడ డాక్టరేట్ ఆయన చదువుకుని పొద్దున్న లేస్తే నిరుద్యోగుల సమస్యలపై చూపెడుతుండు. ఆయన ఏ పార్టీ కాదండి. ఒక మాట చెప్తున్నాం. అవును, మీకు ఒక నెల 2 నెలలు మీకు పోస్ట్పోన్ చేస్తే వచ్చేది ఏముంది? గ్రూప్ 2 పోస్టులు పెంచే మీకు వచ్చే నష్టం ఏముంది? ఒక మాట్లాడుతున్నా, ఆ బలమూరు వెంకట్ అంటూ డిస్కంటిన్యూ అండేవాడు, ఎంబీబీఎస్ డిస్కౌంట్ చేసే మనకి ఏమెరక. ఇప్పుడు కొంతమంది వస్తారు కాంగ్రెస్ స్పోక్ పర్సన్ XYZ అంటారు. పొట్ట కోసం అక్షరం ఒక రానోళ్ళు ఇవాళ వచ్చి ఇవాళ మాకు వాళ్ళకు గ్రూప్ వాళ్ళకి కనీసం డిఎస్సిలో ఎన్ని పేపర్ ఉంటే తెలియదు, ఆ సిలబస్ తెలియదు, గ్రూప్ 2లో ఎన్ని పేపర్ ఉంటే తెలియదు, గ్రూప్ 2 సిలబస్ తెలియదు. ఇలా వచ్చి ఇలా చెమ్మచక్క అనుకుంటా ఈ పాటలు పాడకురా బాబు, చక్కబ్బానే చేయకురి. మీకు చదువు రాదు, ఫస్ట్ చదువుకొని రండి. ఇంటర్వ్యూలకు వచ్చినా మీరు మాట్లాడాలనుకున్నా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఓన్లీ ఇప్పటికి కూడా మేము చెప్తున్నాం, నేను రిక్వెస్ట్గా చెప్తున్నాను ఇప్పటికి కూడా. ఎందుకంటే మేము రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పుడు మాటలు చెడిపోకు, కేసీఆర్ కూడా చెప్పుడు మాటలు చెడిపోయిండు. మీరు ఇప్పటికైనా కూడా ఒక ఇంట్రెస్ట్గా మీకు ఎవరైనా చదువుకున్న వాళ్ళు ఉంటే ఎవరైతే ఆ నిష్ణాతులను తీసుకొచ్చి ఏమి ఉంది అసలు డిఎస్ సిలబస్ ఏంటి, టైమ్ ఆఫ్ డ్యూరేషన్ ఏంటి, ఇవన్నీ చూసి వాళ్ళకి టైం పెంచండి. వాళ్ళు ఏం అడగలేదు. ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ మంటగా పంతానికి పోయి పనులు బలగొట్టుకోకని చెప్తున్నాను. ఇప్పటికైనా నేనేమంటున్నా అంటే, ఒకటి జర్నలిస్టులు ఎవరండి? వాళ్ళ వీధి రౌడీలా? వాళ్ళు ఫోర్త్ ఎస్టేట్ అండి, ఫోర్త్ ఎస్టేటు. మరి వాళ్ళకు పోలీసు వాళ్ళకు ఇచ్చిన మన దానకిషోర్ ఆయన సెక్రటరీ పంత అయిపోద్దా? ఇన్ఛార్జ్ వీసీ, రెగ్యులర్ వీసీ లేదు కదా, అలా మన ఆర్డర్స్ ఇచ్చారా? అటానమస్ బాడీ అండి యూనివర్సిటీలోనే, అటానమస్ బాడీ. దే హ్యావ్ టు ఫాలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, యూజీసీ నామ్స్. చదువుకోవాలి వాళ్ళు. చదువుకొని ఉత్తగా వచ్చి కాకి డ్రెస్ ఉందని వస్తే మాట కాదు కదా. నీ పోలీస్ స్టేషన్ నీ ల్యాండ్ ఆర్డర్ పరిధిలో ఉంటుంది, నీకు చేసుకోండి. ఇక్కడ ఏం బలిగింది? ఏమన్నా కారు తగలబెట్టిరా, బస్సులు తగలబెట్టిరా, ఏం చేసిరండి? వచ్చి మాకు టైం పెంచని చెప్పిర్రు. అంటే టైం పెంచడం అనేది కూడా నువ్వు చేస్తావా? యు ఆర్ ఏ డిక్టేటర్, యు ఆర్ ఏ గవర్నమెంట్. అరే ఏం మాట్లాడతారండి? ఇప్పటికైనా చెప్తున్నా, పోలీసులు కూడా ఓవర్ యాక్షన్ మారాలి. వాళ్ళకు కూడా మీ జాబులు పోగొట్టుకోవద్దు, మీ మెమోలు పోగొట్టుకోవద్దు, మీ సర్వీస్ పోగొట్టుకోవద్దు, మీ సర్వీస్ రికార్డు తీపించుకోవద్దు, అనవసరంగా మీరు సస్పెండ్ కావద్దు. దయచేసి మీరు కూడా మా అన్నలాంటి వాళ్ళే. పోలీసులారా ఇప్పటికైనా కూడా మా తమ్ముళ్ళు, మా అన్నలు అడిగేది ఏమిటి అడుగుతారు, మా చెల్లెలు అడిగేది జస్ట్ టైమ్ ఆఫ్ డ్యూరేషన్. మీరు కూడా ఒకప్పుడు నిరుద్యోగులు అనే విషయాన్ని కూడా మరవద్దు. ఆ విషయాన్ని మూలాలు మరవద్దని నేను మాట్లాడుతున్నా. పోలీసు వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా. మీరు ఇప్పటికైనా కూడా మీరు ఈరోజు ఈ గవర్నమెంట్, రేపు ఇంకో గవర్నమెంట్ వస్తుంది. ఆ గవర్నమెంట్ వచ్చేందుకు అవసరం లేదు కదా. మీరు ఎందుకు బలి కావాలి? చెప్తారు, చెప్పినప్పుడు మీరు కూడా చెప్పాలి. సార్ వాళ్ళు ఇంటలేరు, వాళ్ళు నూకుతురు పోతురు అని చెప్పాలి. మీరు కూడా మీకు మీ అండలో మీ తమ్ముళ్ళు ఉంటారు కదా, అట్ట కొడతారు అలా. ఏం మాటలండి ఆ మాటలు? ఆ బూత్ లాంగ్వేజ్ ఏంటండి? అంటే పోలీసు వాళ్ళు ఏంది, సబార్డినేట్ కదా.
ఈ మాటలు మాట్లాడి చెప్పిందా? ఏ చట్టంలో చెప్పిందండి? రాజ్యాంగంలో చెప్పిందా? లంజోడకు లంబడికి అని చెప్పింది. ఏం భాషలు? ఆ భాష, ఆ పదాలు మంచిది కాదు. ఇప్పటికైనా కూడా పోలీసు వారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మేము ఈ మనలాంటి తమ్ములాంటి వాళ్ళే మంచిగా ఉందాం. ఒకటి ప్రభుత్వ ఎలక్షన్ రేపు పోతుంటాయి, కానీ మనం ఉండేటోళ్ళు మనం ఆల్వేస్ ఉంటాం, మంచిగా ఉందాం. ఇప్పటికైనా మీరు ఇంటెలిజెన్స్ రిపోర్టు ఇవ్వండి, మీ డీసీపీ గారికో లేకపోతే మీ పై అధికారులకు ఇచ్చి విద్యార్థులకు సంబంధించినటువంటి హెల్ప్ చేసే విధంగా చేయండి. విద్యార్థులపై కొడితే ఏముంటుందండి? తెలంగాణ ఉద్యమంలో ఇట్లా ఫైరింగ్ చేస్తేనే తెలంగాణ వచ్చింది. అర్థమైందా? విద్యార్థులు పెట్టుకున్నోడు ఏ ప్రభుత్వం కూడా, ఏ ఆఫీసర్ కూడా బతికి బట్ట కట్టిన చరిత్ర ఎక్కడ లేదు. ఇప్పటికైనా చెప్తున్నాం, మీకు మాకు ఫ్రెండ్లీగా ఉందాం. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, మీరు ఇప్పటికైనా కూడా మీరు మీ వ్యక్తిగత పనులు ఆపి ఇప్పటికైనా రాష్ట్రంలో ఉన్నటువంటి 20 నుంచి 30 లక్షల మంది నిరుద్యోగుల సమస్యలపై ఒక రివ్యూ మీటింగ్ పెట్టండి. ఆ చదువురాని ముండవరకులను తీసుకుపోయి ఆ పెట్టుకోకరి ఇజ్జత్ పోతుంది. డిఎస్సి యాస్పిరెంట్, గ్రూప్ 2 యాస్పిరెంట్ తీసుకుపోయి అయ్యా మీకు ఏముంది ప్రాబ్లం అని చెప్పేసి తీసుకోండి. అవసరమైతే మీకు ఒక సబ్ కమిటీ వేయండి. సబ్ కమిటీ ఒక వేసి దాంట్లో సంబంధించిన నిర్ణయాలు తీసుకుంటే బెటరు. లేదనుకుంటే మాత్రం ఇప్పటికీ మాలాంటి జనరల్ విద్యార్థి సంఘాలు కూడా అందరూ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ ప్రజా సంఘాలు, ఇలా లెఫ్ట్ విద్యార్థి సంఘాలు కూడా అన్నీ రేపు వచ్చి అందరూ రోడ్డు మీద రావాల్సి వస్తుంది. అందరు శక్తులు కొనుక్కోకని చెప్తున్నా.